వాడిని కాపాడాలని కూడా నేను కోరుకోలేదు. నువ్వు చూసావో గమనించావో లేదో, నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. బాపు, కన్న కొడుకుని ఎవరైనా అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? లేదు, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. లేదురా, వాడు నా కన్న కొడుకే కాదు, నేను వాడిని కేవలం పెంచుతున్నాను అంతే అని చెప్పేసి మహాదేవయ్య నిజం చెప్పేసరికి ఒక్కసారే ఇక కిటికీలోంచి చూసిన సత్య షాక్ అయిపోతుంది. ఇటు రుద్రకు కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది. బాపు, ఏం మాట్లాడుతున్నావు? క్రిష్ నీ కన్న కొడుకు కాకపోవడం ఏంటి? అవును, వాడు నా కన్న కొడుకు కాదు, కేవలం ఈ ఆస్తికి వారసుడు అంతే తప్ప నా కన్న బిడ్డ కాదు అని చెప్పి అనేసరికి మరి వాడిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నానో, వాడిని ఎందుకు ఇలా ఇప్పటి వరకు పెంచుకుంటూ వచ్చానో ముందు నీకే అర్థమవుతుంది. నువ్వే ఇంటి వారసుడివి, నా తర్వాత ఏదైనా తీసుకోగలిగిన వాడివి నువ్వే. అది గుర్తుపెట్టుకుని పిచ్చి ఆలోచనలు మానేసి ఈ ఆస్తులన్నీ నీవే, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి మహాదేవయ్య వెళ్ళిపోతాడు. మహాదేవయ్య కుట్ర అయితే సత్యకు అర్థమైపోతుంది. అంటే క్రిష్ కన్న కొడుకు కాదు కాబట్టే క్రిష్కి గాయమైనప్పుడు కూడా ఇంట్లో ఎవ్వరూ బాధపడలేదు. ఇదంతా బామ్మకు తెలిసే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ బామ్మని అడిగే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు క్రిష్ని వెళ్ళి ఎందుకు పెంచుతున్నారు? క్రిష్ గురించి ఎందుకు వీళ్ళు పట్టించుకోవడం లేదు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి. క్రిష్కి నిజం చెప్పినా కూడా నమ్మడు. తను నవ్వి కొట్టిపడేస్తాడు ఆ మాటని. నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్పేసి అనుకుంటూ ఇక క్రిష్ బాబాయ్ ఆ రోజు రిసార్ట్కి వెళ్ళిన క్రిష్ బాబాయ్ని కలుసుకుంటుంది. క్రిష్ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. మీరు ఆ రోజు ఇంటికి రాలేదని నాకు తెలుసు, మీరు రమ్మన్న ఆ వాతావరణం నాకు నచ్చదని చెప్పారు. కానీ ఆ ఇంట్లో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం మీకు తెలుసని నాకు తెలుసు. ఏంటమ్మా అది? ఏం చెప్పాలి అనుకుంటున్నావు? ఏం అడగడానికి ఇక్కడికి వచ్చావు? అసలు క్రిష్ ఎవరి బిడ్డ? క్రిష్ కన్న తల్లిదండ్రులు ఎవరు? దయచేసి చెప్పండి. ఈ విషయం నీకు? అవును, నాకు తెలిసింది. క్రిష్ కన్న తల్లిదండ్రులు మహాదేవయ్య, భైరవి కాదని నాకు తెలిసింది. వాళ్ళు కేవలం ఏదో స్వార్థంతోనే క్రిష్ని పెంచుతున్నారే అని అర్థమైంది. నిజం చెప్పండి అని చెప్పి అనేసరికి ఈలోగా క్రిష్ కూడా సత్య వెనకాల వస్తాడు. అసలు సత్య బాబాయ్ని కలుసుకోవడానికి ఎందుకు వచ్చింది? బాబాయ్తో ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా చెప్తాను, నాకు తెలిసిన నిజం నీకు చెప్పాలి కదా, ఆ నిజం నువ్వు తెలుసుకున్న తర్వాత వాడిని ఆ ఊబిలోంచి కాపాడుతావేమో, అందుకైనా నీకు ఈ నిజం చెప్తాను అని చెప్పేసి వాడు కన్న తల్లిదండ్రులు చనిపోయారు. లేదు, చనిపోలేదు, ఆ మహాదేవయ్య చంపేశాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అవును, క్రిష్ కన్న తల్లిదండ్రుల్ని చంపేసి క్రిష్ పేరు మీద ఉన్న ఆస్తిని సొంతం చేసుకోవాలని చెప్పేసి క్రిష్ని చిన్నప్పటి నుంచి తన బిడ్డగా పెంచుతున్నారు. క్రిష్ మీద ప్రేమతో కాదు, క్రిష్ మీద ఇక వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. ఆస్తి వాళ్ళ చేతికి వచ్చేంతవరకే క్రిష్ ప్రాణాలతో ఉంటాడు. ఆస్తి మహాదేవయ్య చేతికి వస్తే క్రిష్ని కూడా చంపేస్తారు. క్రిష్ ఆస్తి ఇక క్రిష్ పేరు మీదకి రావాలి అంటే సమయం పడుతుంది. పెళ్ళై నీకు వారసుడు పుడితే తప్ప ఇక క్రిష్ ఆస్తి వాళ్ళ పేరు మీదకి రాదు. వాళ్ళ పేరు మీదకి మారాలి అంటే మీకు ఒక బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డ పుడితే అప్పుడు ఆస్తి మీద క్రిష్కి పూర్తి హక్కు వస్తుంది. అప్పుడు ఎవరి పేరు మీదకైనా రాయడానికి అధికారం ఉంటుంది. తన తల్లిదండ్రులు అలాగే రాశారు. కానీ తన తల్లిదండ్రుల్ని చంపేసి క్రిష్ని ఒక గుడ్డి ప్రేమతో మాయం చేసి ఇక క్రిష్ని కన్న తల్లిదండ్రులుగా నటించి పెంచుతున్నారు. క్రిష్ పేరు మీదకి ఆస్తి పూర్తిగా వచ్చేసిన రోజు మహాదేవయ్య అసలు రూపం క్రిష్కి ఎదురుపడుతుంది అని చెప్పేసి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక క్రిష్ బాబాయ్. అయితే అలా నిజం బయట పెట్టడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు. అసలు తన తల్లిదండ్రులకి వీళ్ళకి సంబంధం ఏంటని చెప్పి అనేసరికి ఎవరో కాదు, క్రిష్ కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు, మహాదేవయ్య తమ్ముడు మరదలు. ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు. ఆ నిజం తెలుసుకుని ఆ నిజాన్ని బయట పెట్టలేక మహాదేవయ్య కన్న తల్లి మౌనంగా గంట వాయింపుతో మిగిలిపోయింది. తనని కూడా చంపేస్తారన్న భయం తనలో ఆ నిజాన్ని నోరు నొక్కేసిందని చెప్తాడు క్రిష్ బాబాయ్. అలా క్రిష్కి గుండె పగిలే నిజమైతే ఎదురుపడుతుంది. రాబోయే కథలు ఇలా జరగబోతుంది. ఇలా జరగాలి. క్రిష్ సత్య కలిసి ఇక మహాదేవయ్య నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.